అనిపించి మీరు ఘాటి సినిమా ఒప్పుకున్నారు? కృషి అంటే కృషి గారి డైరెక్షన్ అంతే లేదు, కథ చెప్పాడు, క్యారెక్టర్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనిపించింది. అంటే ఎక్కువ సినిమాలు ఎక్కువ ఎందుకు చేయట్లేదంటే పెద్ద సినిమాలైనా కొంచెమే ఉంటున్నాయి కాబట్టి, ఇప్పుడు ఈ సినిమాలో సాలిడ్గా ఉంది కాబట్టి ఆర్క్ నచ్చింది కాబట్టి చేశాను. అదే కరెక్ట్, సినిమాలు ఎక్కువ చేయట్లేదు ఎందుకంటే అందులో నాకు ఇంతే ఉంటుంది. ఇదైతే స్టేజ్ అంతా నాకు ఇస్తారు కాబట్టి నేను ఇక్కడే ఉంటున్నాను. మొత్తం ప్రతి సినిమా చేస్తున్నారు, అందుకని ఆ సినిమా తర్వాత వచ్చి నేను చేస్తున్నాను. అలాగే వెంకట్ ప్రభు గారు, విక్రమ్ ప్రభు గారు మీరు దేశీరాజు గారుగా కనిపించబోతున్నారు ఈ సినిమాలో. చాలా ఎంట్రీ, కంగ్రాచులేషన్స్. అలాగే మీరే డబ్బింగ్ కూడా చెప్పారు, నిజమేనండి? That is the least effort I can put in. Oh yeah, yes. బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించాల్సింది ఉంది మీకు, ల్యాబ్ లో మీరు వర్క్ చేస్తారని తెలుసు. Yes, I'm a lab technician also. ఓకే, ఒక్కసారి చూసి చెప్తారండి. ఇంజక్షన్ తీసుకురండి, అయిపోతుంది. ఇంజక్షన్ చెప్పలేదు సార్, బ్లడ్ టెస్ట్ చేయాలంటే పర్వాలేదు కదమ్మా. నన్ను చాలా మంది ఇంకా మలయాళం అమ్మాయి అంటుంటే కాదు బ్లడ్ లో తెలుగు ఉందని చెప్తున్నా. ఒక్కసారి ఆయన చూసి చెప్పేస్తే మనకు తెలిసిపోద్ది కదా. DNA టెస్ట్ కూడా చేస్తారు పట్టుకొని. అవునా, అంటే మీరు ఈ ఉద్యోగం కాకుండా పార్ట్ టైం చేస్తున్నారండి? Dual shift. డ్యూయల్ షిఫ్ట్. Yes. ఓకే, అంటే మామూలుగా మనకి సినిమాల్లోనే డ్యూయల్ షిఫ్ట్లు, ట్రిపుల్ షిఫ్ట్లు జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి. ఇక్కడ కూడా మీకు డ్యూయల్ షిఫ్టా? నేనైతే అన్ని షిఫ్ట్లు వర్క్ చేయట్లేదు. మీరేమో ఒక పక్కన ల్యాబ్ చేస్తున్నారు, మళ్ళీ ఘాటీకి వస్తున్నారు మీరు. Bus conductor na? బస్ కండక్టర్ మేడం వెళ్తున్నారు బస్ కండక్టర్గా కూడా, నేను వెళ్ళట్లేదండి. No. 3 షిఫ్ట్లు చేసింది నిజాలు చెప్పేస్తున్నారు సార్ బయటికి. కానీ మీకు ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ టాలీవుడ్లో? Wonderful. I just feel you all love cinema making and cinema. So that is very nice to see. It's a very healthy place. Yes. మేము ఘాటీలో ఉన్నా లేకపోతే సిటీలో ఉన్నా ఎక్కడున్నా సరే మాకు కావాల్సింది మాత్రం సినిమానే. మేము సినిమాని ఫుల్గా 3 పూట్ల తినేస్తాం అన్నమాట, ఎంజాయ్ చేస్తాం మేము. తమిళ్లో కూడా అంతే కదా సార్? తమిళ్లో కూడా సూపర్ ఎంజాయ్ பண்ணுவாங்க தமிழ்ல கூட. நல்லாவே அது கம்ஃபர்டபுள் எல்லாரும் நான் என்ஜாய் பண்றதால தான் அவர் கூட சிங்க் ஆனேன். சிங்க் அப்படி கரெக்ட். சோ ఎంజాయ్ பண்ணுவாங்கல்ல, நான் பேசுறது இல்ல. మీకు బెబ్బే రాదు కదా? వచ్చా మీకు తమిళ్? ఓకే, మీకు రిస్క్ అనిపించలేదా ఇట్లా విలన్ క్యారెక్టర్ చేయబోతున్నారు అంటే? కృషి గారు చెప్తే ఎందుకు ఇప్పుడు అనుష్క గారు పక్కన విలన్ అయినా ఏదైనా ఓకే, అది చచ్చిపోయినా పర్లేదు. కనీసం అలా మనకు కనిపిస్తే సరిపోతుంది అని అనుకుని చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మయసభకి కంగ్రాచులేషన్స్. అక్కడ మా ఘాటీలో కూడా బాగా చూశారు, బాగుంది, చాలా బాగా చేశారు. ఇందులో ఏంటి వీళ్ళని అడ్డుకునేటువంటి పాత్ర చెప్పకూడదా?